కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పంచులింగాల నాగరాజును ప్రకటించడంతో కర్నూలులో సంబరాలు చేసుకున్నారు. కురువలకు ఎంపీ స్థానం కేటాయించినందుకు చంద్రబాబుకి పంచులింగాల నాగరాజు కృతజ్ఞతలు తెలిపారు. తనను ఎంపీగా గెలిపిస్తే కర్నూలు త్రాగు సాగునీటి కోసం ప్రాజెక్టుల కోసం కృషి చేస్తానని నాగరాజు తెలిపారు. కర్నూలు పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. విదేశీ కంపెనీ నుంచి పెట్టుబడులు తెప్పించి కర్నూలు పార్లమెంటరీ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కర్నూలు పార్లమెంట్ లో గణనీయమైన బీసీ జనాభా కలిగి ఉన్నది. ఆ బీసీ జనాభాలో ఉపకులమైనటువంటి ఈ కురవ కులాన్ని తెలుగుదేశం పార్టీ గుర్తించినందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన యొక్క రుణాన్ని మేము ఏ విధంగా దింపుకోవాలనో, ఏ విధంగా నేను మాటలో వర్ణించాలనో నాకు అంతుపట్టడం లేదు వాస్తవంగా. కాబట్టి చాలా భావోద్వేగంతో మా కురవ కుల సోదరులు అయితేనేమి, ఈ బీసీ కులాలు అయితేనేమి సార్కి ఎంతో రుణపడి ఉన్నాము. ఈ విజయాన్ని కూడా సార్కు ఒక కానుకగా ఇస్తానని చెప్పేసి తెలియజేస్తాను. ఈ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఒక